జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ. జగన్ కేసులను వేగవంతంగా విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై అంటే ఎవరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే కానీ విచారణ చేయాలని చెప్తారా? అంటే ఆయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి మీద 16 కేసులు 17 కేసులు స్టేలు ఉన్నాయి. అవన్నిటిని కూడా విచారణ చేసి వెంటనే వాటిపైన కూడా ఎందుకు రావద్దు? హైకోర్టు ఈ విషయాల్లో ఆ విషయాల్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళు మీరు కోర్టులో విచారణ చేయకుండా మిగిలినటువంటి వాళ్ళకేమో సూచనలు చేస్తారా? 6 నెలలు 7 ఏడాది లోపు విచారణ చేయాలని చెప్పేసేటువంటి అధికారం కోర్టులకు లేదా? 6 నెలల కంటే ఎక్కువ విచారణ చేస్తే ఏమొస్తుంది? 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఒక్కొక్క కేసులో విచారణ చేయడం వల్ల ఏమొస్తుంది? ఆయన ముద్దాయి ఉంటాడు, రేపు పొద్దుగాల ఆయన దోషి అని తేలిన తర్వాత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఏం లాభం ఆయన? అంటే 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇబ్బంది లేదా? ఎన్నిసార్లు అట్లా చేస్తారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్తో పాటు చంద్రబాబు నాయుడు మీద కూడా ఎవరు పొలిటికల్ లీడర్ అయినా సరే స్టే ఉన్న అన్నిటి మీద కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలకు ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయస్థానాలు ఇచ్చారు కదా, వాటన్నిటిని కూడా ఒక 6 నెలల సమయం పెట్టుకొని ఎందుకు విచారణ పూర్తి చేయట్లేదు? ఎందుకు వాటిలో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేల్చవచ్చు కదా? 12 ఏళ్ళు 13 ఏళ్ళు ప్రజలకు ఏమొస్తుంది? ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు కోర్టులు కానీ విచారణ సంస్థలు కానీ పక్కకు పోయినాయి, వీళ్ళంతా ఒకటైనటువంటిది. ఇప్పుడు సిబిఐ ఈడీ మీద మళ్ళా ఒక మత్సరాదా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు వీళ్ళతో లేడు కాబట్టి జగన్ వెనుక నుంచి మద్దతు తెలిపిండు కాబట్టి సిబిఐ ఈడీ వాళ్ళకి మద్దతు తెలిపింది. ఇవాళ జగన్ అవసరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు మళ్ళీ జగన్ కేసుల మీద విచారణ చేస్తున్నారు అనేటువంటి అపప్రదనే కదా. అప్పట్లోగా ఎందుకు వేయలేదు? ఇంట్లో కోర్టులను తప్పుపట్టాలి, విచారణ సంస్థలను తప్పుపట్టాలి, లేకపోతే అసలు కేసే పెట్టద్దు. కేసు పెట్టి విచారణ చేయడానికి 6 నెలల్లో చేయొచ్చు కదా. మరి కేసు ఎందుకు పెట్టి రాయితే మాత్రానికి? మీరు కేసు పెట్టి ఒకవేళ ఆయన నిర్దోషి అనుకోండి, 12-13 ఏళ్ళు జైళ్ళ చుట్టూ తిరిగినటువంటి వ్యక్తికి ఆ విలువైనటువంటి సమయాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారా? పోనీ ఆయన దోషి అని తేలిండి అనుకోండి, 12-13 సంవత్సరాలు ఆయన బయట ఉండేటువంటి అవకాశం ఇచ్చింది కూడా కోర్టులు విచారణ సంస్థలే కదా. 2 విధాలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ దీనికైనా సరే ఇవాళ ఏముంటుంది? మళ్ళా ఈయన అధికారం ఉంటే వాళ్ళు, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళు, ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకోవడం తప్పితే నిజానిజాలకు సంబంధమే లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళు కేసులు పెట్టుకొని నిజమెంత అబద్ధం ఎంత